హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తిరూప్ స్టూడియోస్. ఈ మధ్య కాలంలో మలయాళంలో బాగా వినిపించిన బ్లాక్ బస్టర్ హిట్స్లో మంజుమ్మల్ బాయ్స్ ఒకటి. 20 కోట్ల పరిమిత బడ్జెట్తో నిర్మితమైన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఏకంగా 200 కోట్ల పైచిలకు వసూలు రాబట్టింది. దీంతో ఇప్పుడు ఆ సినిమాని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు తీసుకొచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. మరి ఈ చిత్రం కథేంటి, ఇది తెలుగు ప్రేక్షకులను ఎలాంటి అనుభూతిని అందించింది, ఇక్కడ భారీ వసూళ్లను కొల్లగొట్టింది అనే విషయాన్ని పరిశీలించాలి. మంజుమ్మల్ బాయ్స్ సొంత ఊళ్ళోనే చిన్న చితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వీళ్ళు మంజుమ్మల్ గ్యాంగ్గా ఏర్పడి ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకుంటారు. వీళ్ళంతా ఒకసారి కొడైకెనాల్ ట్రిప్కి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. సుభాష్ తొలుత రానని చెప్పిన కుట్టన్ బలవంతం మీద ఆఖరికి వస్తానని ఒప్పుకుంటాడు. ఈ మంజుమ్మల్ బ్యాచ్ కొడైకెనాల్లోని అందమైన ప్రదేశాలన్నీ చూశాక ఆఖరికి గునా కేవ్స్ చూడటానికి వెళ్తారు. ఆ గుహలలో బయట నుంచి చూడటానికి ఎంత రమణీయంగా ఉంటాయో అంతే ప్రమాదకరంగా కూడా ఉంటాయి. ఎందుకంటే అక్కడ 100 అడుగుల లోతున్న ఎన్నో ప్రమాదకరమైన లోయలు ఉంటాయి. నేను ఈ సినిమా చూశాను. ఎలా ఉందంటే, ఇది ఒక యథార్థ కథ. 2006లో గునా కేవ్స్లో చిక్కుకున్న తన మిత్రులను రక్షించుకునేందుకు ఎర్నాకులం మంజుమ్మల్ బాయ్స్ చేసిన సాహసానికి తెరరూపమే ఈ చిత్రం. దీన్ని దర్శకుడు చిదంబరం ఎంతో నిజాయితీగా సహజత్వం ఉత్తుపడేలాగా చూపించాడు. సినిమా చూస్తున్నంతసేపు ఆ ఇరుకు లోయలో, ఆ చీకటి గదుల్లో, ఆ గుహల్లో జరిగే తామే చిక్కుకున్నామే అనే ఫీల్ కలిగించాడు. ఉత్కంఠభరితంగా నడిపించాడు. నిజానికి కొన్ని మలయాళ కథల్లో స్లో నేరేషన్ అనిపిస్తుంటుంది, కానీ ఈ సినిమా చూస్తున్నంతసేపు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంటుంది. ఈ చిత్రం విషయంలో తప్పకుండా మళ్ళీ వినిపిస్తుంది. మంజుమ్మల్ బాయ్స్ నేపథ్యాన్ని, వారి ప్రపంచాన్ని పరిచయం చేస్తూ నెమ్మదిగా మొదలైన కథ ఆ తర్వాత బలంగా పట్టేస్తుంది. నిజానికి